అరే నేనన్నదానికి అర్థం వెళ్ళు అని. వెళ్ళిపో. చూసారా, పడుకుండిపోయారు. మీరు కూడా ఈ రోజే ఆర్డర్ అరే చేసుకోండి. స్లో మోషన్. వెళ్ళు. కేవలం 999 రూపాయలే. పైగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ goggles మీకు నాయనో, 12 వేరు ఈ రోజు నువ్వు రంగుల్లో తప్పించుకున్నావు సారికా. ఈ రోజు ఆర్డర్ చేసుకుంటే గాగిల్స్ తో పాటు అరే ఆఫ్ అయిపోవే, ఆఫ్ అయిపో. ఒక బెడ్షీట్ ఇంకా Shut up. పిల్లోస్ ఫ్రీ. యాక్షన్. చూడండి చూడండి అన్నయ్య గారు, మా బంధువుల ముందు మేము తనని పొగడతలతో ముంచేశాం కూడా. అందరికీ చెప్పుకుంటున్నాం కోడలు గుణవంతురాలు, సంస్కారం ఉన్నది అని. ఇదేనా తన సంస్కారం? అరే తన భర్తనే లెక్క చేయనప్పుడు తనింకా అత్తమామల్ని ఉతికి ఆరేస్తుందేమో కదా. ఇంత జరిగిన తర్వాత మేము ఈ సంబంధం గురించి మళ్ళీ ఆలోచించాలి అని. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. తనకి ఇలాంటి భార్య వస్తే మేము పోయిన తరువాత మా బిడ్డని ఏం చేస్తుందో ఏమో. అయ్యో దుర్గా భవానీ, మా అబ్బాయికి ఏంటి ఇలా దరిద్రం పట్టింది? అయ్యో ఏంటి ఇంత దరిద్రం పట్టుకుంది? దేవుడా ఏంటిదంతా? కానీ నేను బ్రతికుండగా ఈ పెళ్లి అస్సలు జరగదు, ఎప్పటికీ జరగదు. అంత ఘోరం చేయకండి, ఈ పెళ్లి ఆపేయకండి. నా వసు కూడా తెలిసొచ్చింది తను తప్పు చేసిందని. కానీ ఇదే చివరిసారి అనుకుని తనని క్షమించండి. నేను మీకు దండం పెడతాను. అయ్యో ఏం చేస్తున్నారు మావయ్య గారు? ఇలా చేయకండి. అమ్మా, మనం వసూలు చేసిన తప్పుకి మావయ్య గారిని ఎందుకు తప్పు పట్టడం? చూసావా, నువ్వు చేసిన ఒక్క తప్పు కారణంగా మావయ్య గారు మా అందరి ముందు చేతులు జోడించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నీకు ఆ ఉద్యోగం ముఖ్యమేనా? అరే సమాజంలో మా పరువు మొత్తం పోయింది. నేనందరికీ మొహం ఎలా చూపించాలి? అమ్మా చాలు, అయిపోయింది. వసు తప్పు చేసింది, కానీ వసు ఆ తప్పు మళ్ళీ మళ్ళీ ఏం చేయదు. వసు తరపున నేను మాటిస్తున్నాను. మీ అందరికీ నా మాట మీదైతే నమ్మకం ఉంది కదా? చూడండి బావగారు, మా అబ్బాయి వసుధని క్షమించాడు అంటే దానర్థం మేము కూడా క్షమించినట్టే. కానీ ఇది తన చివరి తప్పు అయ్యుండాలి. మీ ఉపకారంతో నేను మీకు రుణపడిపోయి ఉంటాను చచ్చేంత వరకు. వసు, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. నీకు ఇలాంటి అత్తగారిలు దొరికింది. ఇక మీద వేళల్లో ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వవు కదా? ఇంకొక విషయం బావగారు, మాకు ఒక సాంప్రదాయం ఉంది. పెళ్లికి ముందు కాబోయే కోడలు మా కులదేవత గుడిలో దర్శనం చేసుకుని రావాలి. మేము అక్కడికి రేపు వెళ్ళాలి అనుకుంటున్నాం. అందుకే మీరు కూడా వసుధని పంపించండి. తప్పకుండా పంపిస్తాను. వసునే కాదు, నేను కూడా తనతో వస్తాను. ఎందుకు ఎందుకు ఎందుకు? ఒంటరిగా వసుదని మాతో పంపించడానికి మీకు చాలా భయం వేస్తోందా? అంటే దీని అర్థం మీకు మా మీద అస్సలు నమ్మకమే లేదన్నమాట. అరే ఇలా అయితే పెళ్ళైన తర్వాత అమ్మాయిని అత్తారింటికి ఒంటరిగా ఎలా పంపిస్తారు? హరే ఆగు సునీత, నన్ను మాట్లాడినివ్వు. సరే బావగారు, మీరు మాతో వస్తే మాకేం ఇబ్బంది లేదు. కానీ అసలు విషయం ఏంటంటే, మీరు మాతో పాటు వచ్చారనుకోండి, మీకు ఒకరోజు జీతం కట్ అయిపోతుంది. కానీ నేను ప్రతి రూపాయికి విలువ ఇస్తాను. అందుకే అంతే. మావయ్య గారు, మీరు నా మీద నమ్మకం ఉంచండి. ఇప్పుడు వసుధ నా బాధ్యత కూడా. రేపు నేను తన్ని తీసుకువెళ్ళటానికి వస్తాను. ఇంట్లో దిగబెట్టు వెళ్తాను. వసుధకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అల్లుడు గారు, మీరున్నారు కాబట్టి నాకేం భయం లేదు. వసు రేపు పొద్దున్నే తయారై ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. అన్నయ్య, అమ్మగారు మీ అందరినీ దివానానికి రమ్మన్నారు టీ తాగడానికి.
దివాణా నుంచి పిలుపొచ్చింది. పదండి పదండి. వసు వాళ్ళ పెద్దమ్మ గారు మనల్ని ఇంతగా పిలుస్తున్నారు అంటే మరి వెళ్ళి తీరాలి కదా. అలాగేనండి, పదండి. పదండి. హీరోయిన్ అవ్వాలని తెగ సరదాగా ఉంది కదా. నువ్వు రేపు చూడు, నేను నిన్ను ఏం చేస్తాను. నీ హీరోయిన్ గిరి మొత్తం హుష్ కాకి అయిపోతుంది. అరవకు గిరక, ఏమైంది నీకు? వెళదాం అల్లుడు గారు. నాన్న, అది రఘు స్కూల్ నుంచి వచ్చేస్తూ ఉంటాడు. రఘు రాగానే నేను గిరకని వాడి దగ్గర వదిలేసి వస్తాను. సరే, తొందరగా వచ్చే. మ్. పదండి. అత్తమా, అన్నిటికంటే పెద్ద కన్సర్న్ ఏంటంటే సత్వ ఫ్యూచర్ షూట్ కోసం ఇంతవరకు పర్ఫెక్ట్ కాస్టింగ్ జరగలేదు. మీరు దీని గురించి ఏమి టెన్షన్ పడకండమ్మా. ఈ ప్రాబ్లం నేను చూసుకుంటాను. అమ్మగారు, వసు వాళ్ళ అత్తారింటి వాళ్ళు వచ్చేశారు. సారీ ఆంటీ, కొంచెం సేపు మీరు మీ గదిలోనే ఉండిపోండి. మీ నాటకాలు వాళ్ళు కనుక మిమ్మల్ని గుర్తుపట్టారనుకోండి, అప్పుడు పని మనిషికి బదులు మిమ్మల్ని దుబాయ్కి పంపించేస్తారు రాణిగారు. నమస్తే. నమస్తే. నమస్కారం. ఇంత పెద్ద సెటప్పా? ఇది దివాణమా లేక పిక్చర్ సెట్టా? నిజంగానే భలే ఉంది కదా. అదేంటంటే మా అమ్మ నాన్న ఇంత పెద్ద దివానా ముందెప్పుడు చూడలేదు కదా, అందుకే కొంచెం. ఏం పర్లేదు. అమ్మగారు, మీరు మా అల్లుడు గారిని ఇంతకు ముందు చూశారు కదా. ఈయన వాళ్ళ నాన్నగారు నారాయణ గారు. నమస్తే. వాళ్ళ అమ్మగారు సునీత గారు. అయ్యో, మీరందరూ ఎందుకు నిలబడ్డారు? కూర్చోండి. అలాగేనండి. యాక్షన్. అమ్మాయి చాలా గుణవంతురాలు. అమ్మాయి తండ్రి కూడా చాలా మంచి మనిషి. పైగా తమ్ముడు కూడా చాలా మంచోడు. మాకైతే అమ్మాయి బాగా నచ్చిందండి. ఓ గాడ్, ఈసారి ఆంటీ వెళ్ళని ఏ చెత్త కప్పు నుంచి తీసుకొచ్చారో ఈ రోజు వీళ్ళు ఖచ్చితంగా పట్టుబడిపోతారు. అమ్మగారు, మీరు మమ్మల్ని ఇక్కడికి పిలిపించారు. ఇంత గౌరవానికి ధన్యవాదాలండి. హనుమంతు కూడా మా కుటుంబంలో భాగమే. అందుకే హనుమంతుకి అల్లుడంటే మా కుటుంబానికి కూడా అల్లుళ్ళానే.